నా పేరు రాసూరి నిఖిల్. మాది అంకాపూర్ స్వగ్రామము. మాది సివిల్ ఇంజనీరింగ్ కంప్లీట్ అయింది 2018లో. సివిల్ ఇంజనీరింగ్ కంప్లీట్ అయిపోగానే అమ్మ నాన్నకి ఆర్డర్ మెస్ ఉంది. ఇక్కడ ఆర్డర్ మెస్లో వీళ్ళకి హెల్ప్ చేస్తూనే గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నాను. రీసెంట్గా 2022లో నా టీజీపీఎస్సి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దానికి ఇక్కడ ఇంటికాడ ఉంటూ చదువుతూ అది ఎగ్జామ్ 2022లో టీఎస్పీఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది, ఏఈ అండ్ జేటీఓ అని. దానికి ఇక్కడ షాప్లో వర్క్ చేస్తూనే ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్ సాధించాను. ఒక్కో పోస్టుకు దాదాపుగా 90 మంది పోటీ ఉన్నారు. కష్టపడి చదివి ఈ జాబ్ సాధించాను. ఇంకా ప్రిపేర్ అవుతూ ఇంకా పై స్థాయి ఉద్యోగాలు కూడా సాధించాలని కోరుకుంటున్నాను. ఇక్కడ ఆర్డర్ మెస్లో ఉండి చదువుకుంటూ వర్క్ చేస్తూనే చదువుకున్నాను. రీసెంట్గా టీఎస్పీఎస్సీ రిలీజ్ చేసిన రిజల్ట్స్లో జేటీఓగా సెలెక్ట్ అయ్యాను. ప్రస్తుతం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పబ్లిక్ హెల్త్ డివిజన్ నిజామాబాద్ ఆఫీస్లో విధులు నిర్వహిస్తున్నాను. అక్కడ చదువుతూనే అక్కడ ఉద్యోగం చేస్తూనే ఇంకా పై స్థాయి ఉద్యోగాలు కూడా ప్రిపేర్ అవ్వాలని కోరుకుంటున్నాను. దీనికి మా అమ్మ నాన్న ప్రోత్సాహం చాలా ఉపయోగపడింది. వారికి చాలా కృతజ్ఞతలు. నా పేరు విష్ణు, రాసూరి విష్ణు అంటారు. మాది వచ్చేసి అంకాపూర్ నుండి ఇక్కడికి వచ్చి ఆర్మూర్లో ఆర్డర్ మెస్ పెట్టుకుని గత 10 సంవత్సరాల నుంచి ఆర్డర్ మెస్ నడిపించుకుంటూ మా బాబును కష్టపడి చదివించి ఈరోజు జాబ్కు ప్రిపేర్ అయ్యేవాడు, జాబ్ కొట్టిండు. మాకు చాలా సంతోషంగా ఉంది. మాకు కూడా చాలా హెల్ప్ చేస్తూ ప్రోత్సహించిండు. పాతో పాటు పని కూడా చేసిండు. ఇవి పని చేసుకుంటూ నువ్వు జాబ్ చదువుకుంటే నీకు జాబ్ కూడా ప్రాబ్లం అవుతుంది నాన్న, కొంచెము చదువుకు ప్రిపేర్ ఎక్కివ్వడానికి కూడా మేము సపోర్ట్ ఇచ్చినాము. అలాగే మాతో వర్క్ చేసుకుంటూ చదువుకొని ఈరోజు జాబ్ కొట్టిండు. నిజామాబాద్లో జాబ్ వచ్చింది. జూనియర్ టెక్నికల్ ఆఫీసర్గా నిజామాబాద్లో విధులు నిర్వహిస్తున్నాడు. మా మిసెస్ వంట చేస్తుంటుంది, మేము సప్లై చేసుకుంటాను. ఇంటి వాళ్ళమే చేసుకుంటూ 10 సంవత్సరాల నుంచి వెల్లడిస్తున్నాం ఈ పనిని. నాకు ఈరోజు చాలా గర్వంగా ఉంది మా బాబు జాబ్ కొట్టినందుకు. Thanks for watching. Like, share and subscribe.